మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. A1గా పేర్ని కిట్టు పేరును నిర్ధారించారు. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు. చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్లపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. A1 పేర్ని కిట్టు మినహా మిగిలిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో జనసేన నేత కర్రి మహేష్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కర్రి మహేష్ తో పాటు మరో 3గురిపై SC, ST అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన దళిత మహిళ డి నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్రి మహేష్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. A1గా పేర్ని కిట్టు పేరును నిర్ధారించారు. మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం 6గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు. చిలకలపూడి గాంధీ, చిలంకుర్తి వినయ్, సీనయ్య, ధనబాబు, లంకే రమేష్లపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. A1 పేర్ని కిట్టు మినహా మిగిలిన 5గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో జనసేన నేత కర్రి మహేష్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కర్రి మహేష్ తో పాటు మరో 3గురిపై SC, ST అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన దళిత మహిళ డి నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్రి మహేష్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.